ఏంటి ఒక పూజ చేయాలంటే ఇంత చేయాలా? నాకు అస్సలు హెక్టిక్ అయిపోయిందంటే ఈ 2 డేసే అండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు మా మమ్మీ ఎన్ని పనులు చేయించారో నాతోటి మీరే చూసేయండి. ఈ వీడియోలో నేను ఏమేమి పనులు చేశానో మీకు తెలుస్తుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ల్డ్స్ ఆఫ్ బాను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను పెట్టే వీడియో అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. అండ్ ఇంకా రాగానే నేను ఆల్రెడీ నైట్ షిఫ్ట్ చేస్తాను, అయినా మమ్మీ పట్టించుకోకుండా నాతో పని చేయించడం స్టార్ట్ చేసింది. పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేయించిందండి. పూజ రూమ్ ఏదైతే ఉంటుందో, మాకు సపరేట్గా పూజా రూమ్ ఏమి ఉండదు. మా ఒక రూమ్లో పూజకి ఒక చిన్న అట్లా కట్టేసి ఉంటుంది టెంపుల్ సింబల్లో. సో అందులో ఉన్న సామాన్లన్నీ క్లీన్ చేయించింది అనమాట. మనం రోజు పూజ చేసేటప్పుడు ప్రతి వీక్ మా మమ్మీ ఆ టైంలో ఏమేమి పూజ వస్తువులు ఉంటే అవే క్లీన్ చేసింది. బట్ ఈసారి మొత్తం డీప్ క్లీనింగ్ చేయించడం స్టార్ట్ చేసింది. మొత్తం క్లీన్ చేసుకొని మేము అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి దగ్గర కాయిన్స్ పెడుతూ ఉంటాము, మన 1 రూపీ కాయిన్స్. సో అవి కూడా క్లీన్ చేయించింది. అవి అండ్ సైడ్కి వేస్తాం కదా డెకరేషన్కి, అవన్నీ కూడా క్లీన్ చేయించింది. అలా క్లీన్ చేయించిన తర్వాతకి మా చెల్లి ఏం చేసిందంటే తోరణాలకి పసుపు గంధం పెట్టింది. మేము జనరల్గా అయితే అందరూ జనరల్గా మామిడాకులు కట్టేసి వదిలేస్తారు, బట్ మేము అలా కాదు, పసుపు కుంకుమ లేకపోతే గంధం కుంకుమ కూడా పెడతాము తోరణాలకి. సో అలాగ మా చెల్లి గుడి దగ్గర, యాక్చువల్గా మా చెల్లి ఏం చేయలేదండి, వీళ్ళు మాత్రం మా చెల్లి కనిపించింది. నేనే చేశాను అంతా, మొత్తం అవన్నీ పెట్టేసి అవన్నీ సెట్ చేశాను. మా మమ్మీ ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసేసి అలా ఇంకా అంటే పొట్టు అవేం పెట్టలేదు, నెక్స్ట్ డే పూజకు పెట్టచ్చు అని చెప్పేసి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి నీట్గా తుడిచేసి ఏవైతే తీసిన సామాన్లు ఉంటాయో ఆ గుడిలోంచి అవన్నీ కూడా అరేంజ్ చేసింది. సో అలా ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకునేసరికి మాకు అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందంటే అసలు టైం అసలు సరిపోలేదండి. మేము ఒక 3-4 డేస్ నుంచి చేస్తూనే ఉన్నాము ప్రిపరేషన్స్. ఒక 1 వీక్ నుంచి అమ్మవారికి కావాల్సిన థింగ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ, శారీస్ ఏం కావాలి, ఏం పెట్టాలి అక్కడనే ప్రతిదీ పూజ విధానం తెలుసుకొని పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాము. ఇది మాకు ఫస్ట్ టైం ఏం కాదు, యాక్చువల్గా ఇది మాకు 3rd టైము ఇట్లా అమ్మవారిని నిలబెట్టడం. బట్ ఏంటి అంటే ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం ఎక్కువగా మేము ఎఫర్ట్స్ పెట్టాము. ఎప్పుడు నార్మల్గా జనరల్గా పూజ చేస్తాము, అమ్మవారిని రెడీ చేసి పూజ చేస్తాము, బట్ ఇంత ఫార్మాలిటీకి ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేసాము. ఇంకా మనం ఇన్నోవేటివ్గా అన్నీ ఆలోచిస్తాం కాబట్టి కాయిన్స్ స్టిక్ చేసి ఇలా కలశంలో నుంచి ఇట్లా కాయిన్స్ వస్తున్నట్టుగా ఉండిద్ది అని చెప్పేసి అలా రెడీ చేసి పెట్టాను. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మేము అందులో జస్ట్ ఇది జనరల్గా సెటప్ ఏంటి అంటే ఒక కాయిన్స్ అన్నీ స్టిక్ చేసేసి అందులో ఏదైనా డెకరేటివ్గా చేద్దాము అనుకున్నాను. బట్ నేను అనుకున్న దానికన్నా కొంచెం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి అంతకుముందు దీనికి ఒక వీడియో కూడా తీశాను. బట్ అదేంటంటే నేను అతికిస్తూ దాన్ని అంత సెట్ చేస్తున్నాక అది ఉండట్లేదు, వెయిట్కి అస్సలు అవ్వట్లేదు. ఇంక నేను వదిలేసాను, నా వల్ల కాదురా బాబు అని చెప్పి. కాసేపు అయినకి మా చెల్లి వచ్చి ఎందుకు అంత చేసి మళ్ళీ దాన్ని వదిలేయాలి అని చెప్పేసి ఏదైతే కింద నేను పెట్టాను బాటము అది చేంజ్ చేసేసి వేరే చిన్న కొంచెం పెద్దగా ఉండే దాంట్లో బియ్యం పోసేసి అట్లా పెట్టేసి సెట్ చేశాను. చాలా బాగా వచ్చింది. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మనకు ప్రసాదాలు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. సో ఫస్ట్ డే ప్రిప్ ఉంటుంది కాబట్టి చింతపండు పులిహోర చేస్తా అని చెప్పి పులిహోర కోసం అయితే మా మమ్మీ చింతపండుతో అన్ని సిద్ధం చేసేసింది. ఇంకా నేనైతే బ్యాక్గ్రౌండ్ మేము ఫస్ట్ టైం అనుకున్నామంటే బ్యాక్డ్రాప్ తీసుకొచ్చేసి జస్ట్ జనరల్గా అది పెట్టేద్దాము అనుకున్నాము. కానీ ఒక 10-15 డేస్ ముందే నేను ఈ లోటస్లు అన్నీ కూడా సెట్ చేసి కొనుక్కొని అన్ని మీషోలో ఆర్డర్ చేశాను. యాక్చువల్గా చాలా తక్కువగా వచ్చింది. బయట మాత్రం ఒక పెయిర్ వచ్చేసి 150 అలా చెప్పారు. నేను మీషోలో మాత్రం 150కే తీసుకున్నాను. కావాలంటే కమెంట్ చేయండి, లింక్ ఇస్తాను. అండ్ ఇలా చూసాను సైడ్కి ఏమైనా సెట్ అవుతుంది అని చెప్పి, ఏమీ సెట్ అవ్వలేదు, ఏమీ నచ్చలేదు. సరే ఏమీ వద్దు, అట్లా సింపుల్గా ఉంచుదాం, ఏమవుతుందిలే అని చెప్పేసి ఇంకా అలా పెట్టేశాను అనమాట. అది తీసేసాను, ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలశం పైన కొబ్బరికాయ పెడతారు కదా, దానికోసం ఇట్లా